హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ మనోజ్. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 58 సీట్లకు 6వ విడత పోలింగ్ రేపు జరగనుంది. అంటే శనివారం జరగనుంది. 6 రాష్ట్రాలతో పాటు 2 కేంద్రీయ పాలిత ప్రాంతాల్లో ఉన్నాయి ఈ ఈ ఫేజ్‌లో. సో, ముఖ్యంగా ఢిల్లీ ఓటర్లు ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపుతారో అన్నది ఒక రకంగా ఆసక్తిని రేకింది రాజకీయ పార్టీల్లో. ఢిల్లీలో మొత్తం 7 సీట్లున్నాయి. అన్నింట్లోనూ బీజేపీ పోటీ చేస్తుండగా కూటమి తరపున ఆప్ 4, కాంగ్రెస్ 3 చోట్ల బరిలో దిగాయి. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన అభ్యర్థులు ఈసారి బీజేపీ అక్కడ గేమ్ స్ట్రాటజీ మార్చేసిందని చెప్పాలి. కాకపోతే ఢిల్లీ ఓటర్లు తీర్పు మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుంది ఎప్పటికప్పుడు. 2019లో బీజేపీ విజయాన్ని కూడబెట్టిన హస్తిర ఓటర్లు మరుసటి ఏడాది ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆప్ వైపు మొగ్గు చూపారు, కేజ్రీవాల్ వైపు. ఈసారి అక్కడ ఎన్నికల ఉత్కంఠభరితంగా సాగుతున్నాయని చెప్పాలి. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్, బెయిల్పై ఆయన రావడం ఒక ఎత్తు అయితే, సో సీఎం భద్రతా సిబ్బంది ఒకరు ఎంపీ సాత్వి మాల్పై దాడి చేయడం వంటి ఘటనలు కొంచెం ఢిల్లీలో కలకలం రేపాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి. ఇదిలో ఉండగా ఢిల్లీ ఓటర్లను ఉద్దేశించి కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ చేసి మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఇప్పుడు ఆ వీడియో మీకోసం. एक बहुत महत्वपूर्ण चुनाव है। यह चुनाव देश के लोकतंत्र और संविधान को बचाने का चुनाव है। यह चुनाव बेरोजगारी, महंगाई, संवैधानिक संस्थाओं पर आक्रमण जैसे मुद्दों पर लड़ा जा रहा है और आपको इस लड़ाई में अपनी भूमिका निभानी है। आपका हर एक वोट रोजगार बनाएगा, महंगाई को कम करेगा, महिलाओं को सशक्त करेगा और एक सुनहरे भविष्य में समता और बराबरी का भारत बनाएगा। मैं आपसे अपील करती हूं कि कांग्रेस और इंडिया गठबंधन के उम्मीदवारों को दिल्ली की 7 सीटों पर भारी मतों से विजयी बनाइए। జై హింద్. సో దేశంలో ప్రజాస్వామ్యంతో పాటు రాజ్యాంగాన్ని పర్యవేక్షించాలని ఢిల్లీ ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ అధినేత ఈ వీడియోని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవని ఢిల్లీ ఓటర్లకు ఆవిడ విజ్ఞప్తి చేశారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రాజ్యాంగ సంస్థలపై దాడి జరుగుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని నిరోధించే క్రమంలో క్రియాశీలక పాత్ర పోషించాలంటూ కూడా ఢిల్లీ ఓటర్లకు సోనియా వివరించారు. అయితే మే 25వ తేదీ అంటే శనివారం రేపు ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఓటర్లను వీడియో ద్వారా తన సందేశాన్ని పంపించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ఢిల్లీలోని 7 కాన్స్టిట్యున్సీల్లో అంటే కూటమి అభ్యర్థులు గెలిపించాలని కూడా, అటు ఆప్ ఇటు కాంగ్రెస్ గెలిపించాలని చెప్పి అభ్యర్థులని ఆవిడ విజ్ఞప్తి చేశారు. అయితే ఢిల్లీతో పాటు యూపీలోని 14, హర్యానా 10, బీహార్ 8, బెంగాల్ 8, ఒడిశా 6, జార్ఖండ్ 4, జమ్మూ కాశ్మీర్ 1 స్థానానికి రేపు పోలింగ్ స్టార్ట్ కానుంది. సో ఇప్పటి వరకు 5 విడతల్లో 428 నియోజకవర్గాల్లో ఓటింగ్ పూర్తయింది. రేపటితో ఈ సంఖ్య 486కు చేరుకోనుంది. సో ఈ వీడియో గురించి మీరేమంటారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.